సజ్జల రామకృష్ణారెడ్డికి విషయం పూర్తిగా అర్థమైపోయి సుపుత్రుడికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరగబోతాయో అతనికి తెలుసు కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. ఇది ఒకటి గమనించుకోవాలి. తత్వం బోధపడింది వాళ్ళకి. దీంట్లోంచి తప్పించుకోలేమని చెప్పని అర్థమైపోయింది. ఒకవేళ ఇప్పుడు వాళ్ళ పోలీసులకు సహకరించకపోయినా వచ్చిన నష్టం అయితే ఏమి లేదు. ఏ భాషలో అంటే పోలీసు భాషలో అయితే 5 నిమిషాలు బయటకు వచ్చింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు చక్కగా. పిఎస్ఆర్ అంజనీయులు కావచ్చు, కొంతమంది వాళ్ళందరూ కూడా చక్కగా మాకు తెలియదు, మర్చిపోయాము, గుర్తులేదు, అదుర్స్ సినిమాలో డైలాగులన్నీ ఇట్లాంటి డైలాగులన్నీ చెప్పమన్నారు. వాళ్ళు అట్టానే చెబుతున్నారు. చెప్పిన వాడు ఎవరన్నా ఇప్పుడు దాకా బయట ఉన్నారా? వాళ్ళకి వెలుసుబాటు వచ్చిందా? రాలేదు కదా. జరిగే పరిణామాలన్నీ జరుగుతూనే ఉంటాయి కదా. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నిస్సందేహంగా ఈ రోజు సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి తను చేసిన దానికి, తను చేయించిన దానికి, తను చేసిన విష ప్రచారానికి మూల్యం చెల్లించుకుంటాడు. అందుట్లో సందేహమే లేదు. ఆ రోజు తెనాలి ఉదంతం మీకు గుర్తుందా? రైలులోంచి పడి ఒక అమ్మాయి చనిపోయింది, గీతాంజలి. ఆ రోజు ఇతను ఏం మాట్లాడాడు, ఎవరెవరిని పక్కన పెట్టుకుని మాట్లాడాడు, ఏ హోదాలో మాట్లాడాడు, ఇవన్నీ సాక్ష్యాధారాలు కదా. వీటి నుంచి తప్పించుకుంటాడా? వాళ్ళు అతి తెలివికి ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి తెలుసు నిస్సందేహంగా శిక్షలు పడతాయి, చేసింది తప్పు అని. కానీ తప్పించుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు.